ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధము దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. కానీ ఆ ప్రార్థనని ఎలా చేయాలో చేత కాకపోతే యూ విల్ నెవర్ గెట్ ద రిజల్ట్. నువ్వు ప్రార్థన యొక్క ఫలితాన్ని చూడలేవు. అందుకే కదా శిష్యులు వచ్చి అడిగారు యేసేను, అయ్యా మాకు ప్రార్థన చేయడము నేర్పించు. అండ్ జీసస్ గేవ్ అ మోడల్ ప్రేయర్. యేసే ఒక మాదిరికరమైన ప్రార్థన తన శిష్యులకు నేర్పించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఎపఫ్రా అనే దైవజనుని గూర్చి పౌలు దైవజనుడు మీ కొరకు, మీ క్షేమము కొరకు ఈయన ప్రార్థనలో పోరాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే దిస్ ఇస్ నాట్ క్యాషువల్ ప్రేయర్. నోటికొచ్చిన మాటలు ఏదో చేసేయడమో కాదు, చేయాలి కాబట్టి ప్రార్థన చేయడం అని కాదు, కానీ దిస్ ఇస్ డీప్, హార్ట్ ఫెల్ట్, ఫర్వెంట్ అండ్ స్పిరిట్ లెడ్ ప్రేయర్. దైవజనుడైన ఎపఫ్రా ఆ కొలసిలో ఉన్న సంఘం కొరకు చేసిన ప్రార్థన చాలా లోతైన, హృదయపూర్వకమైన, భారంతో కూడిన, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో సహాయంతో చేసిన ప్రార్థన. మన ప్రార్థనలు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడంటే. అంటే ప్రార్థనలో అది ఎలా ఉండాలంటే పక్కన నుంచి ఎవరైనా వింటే వీళ్ళు ఎందుకు అంత మూలుగుతున్నారో అనిపించాలి. అంత డీప్గా, ఓన్లీ వెన్ యూ ఫీల్ బర్డెన్ టు ప్రే, అంత భారంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సింహాసనాన్ని, ఆయన కృపాసనాన్ని కదిలిస్తుంది. స్తోత్రం చెప్దాం.